హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగువా యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఆంధ్రప్రదేశ్లోని మహిళల కోసము ఒక రెండు ముఖ్యమైన సమాచారాలను అయితే తీసుకొచ్చాను. అది వాటి వల్ల మహిళలకైతే చాలా లబ్ధి జరుగుతుంది. సో ఇది చెప్పే ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నేను నాదొక రిక్వెస్ట్ అనమాట. అదేంటి అంటే, ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, మహిళలకి ఎవరైతే పెన్షన్ తీసుకునే హస్బెండ్స్ ఉంటారో వాళ్ళు చనిపోతే వాళ్ళ వైఫ్కి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే డిసైడ్ అయిందంట. సో దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏప్రిల్ 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఛాన్స్ ఇచ్చిందంట. సో ఇందులో మనం ఏమేమి సబ్మిట్ చేయాలి అంటే, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్, ఇన్కము అండ్ చనిపోయిన హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయాలని చెప్పారు. సో ఇందులో కొంతమంది మహిళలకి చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేయాలో కూడా తెలియని వాళ్ళు ఉంటారు, అండ్ సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి చదువుకోని తెలియని ఇలాంటి సమాచారం తెలియని వాళ్ళ కోసము గవర్నమెంటే కొంత చొరవ తీసుకొని ఏం చేయాలి అంటే, ఆల్రెడీ మీకు లిస్ట్ ఉంటుంది మీ దగ్గర, ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ లిస్ట్ ఉంటుంది. అందులో చనిపోయిన వాళ్ళ నేమ్స్ కూడా మీరు ఎంటర్ చేసుకొని ఉంటారు. మ్యాక్సిమము చేసుకోకపోతే ఎంక్వైరీ చేసి అవి కూడా ఎంటర్ చేసుకొని, ఫస్ట్ అయితే మీరు ఇవ్వాలనుకున్న మే 1 నుంచి అమలు చేయాలనుకున్న పెన్షన్ స్కీమ్ని అయితే ఖచ్చితంగా 4000 రూపాయల పెన్షన్ అయితే అమలు చేయాలి. అండ్ దీనివల్ల లేదా వీళ్ళకి ఇంకాస్త టైం అయినా ఇవ్వాలి. ఇప్పుడు మే నుంచి మీరు వేస్తా అన్న పెన్షన్ని జూన్లో అది ఇది కలిపేయండి అర్హులైన వాళ్ళకి. బట్ ఒకవేళ అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళు వెనక ముందు ఉండేవాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు అయితే చూసుకుంటారు, అర్థం చేసుకుంటారు, పెట్టుకోగలుగుతారు. బట్ చదువు లేని వాళ్ళు, మారుమూల పల్లె గ్రామాలలో ఉండే ప్రజలకి ఈ విషయాలు తెలియదు. కాబట్టి గవర్నమెంట్ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేయాలని మీరు కనుక ఖచ్చితంగా అనుకున్నారు. కాబట్టి దీనికి కొంచెం ప్రత్యామ్నాయంగా ఈ ఏప్రిల్ 30వ తారీఖు గడువునైనా ఎక్స్టెండ్ చేయండి. లేదా చనిపోయిన ధృవీకరణ పత్రాల ఆలస్యమైనా కూడా జస్ట్ వాళ్ళ ఎంక్వైరీలో నోట్ చేసుకొని వాళ్ళని అర్హులుగా స్వీకరించాలని కోరుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు మీకు విషయం అర్థమైంది అనుకుంటా. ఇది ప్రతి గ్రామాల్లో మారుమూల ఉన్న ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. అండ్ 33,000 కోట్లతో దీన్ని అయితే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ ప్రయత్నాన్ని పేదరిక నిర్మూలన ధ్యేయంగా పెట్టుకొని ఎంతో కొంత వితంతువులకి సహాయం చేయాలి ఆర్థికంగా అనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ పనికి మనవంతు సహకారాన్ని అయితే మనం అందిద్దాము. సో మనకెందుకులే, మనకేం అవసరం అని మాత్రం ఉండకండి. ఎంతో కొంత పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించాలి అనేది నా ఒపీనియన్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి అనుకునే వాళ్ళైతే షేర్ చేయండి. సో దీని గురించి మళ్ళీ ఒకసారి క్లారిటీగా ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు పెన్షన్ తీసుకుంటారో ఒక హస్బెండ్, ఆయన ఏదైనా ఇబ్బందితో చనిపోతే ఆయనకి సంబంధించిన ఆయన వైఫ్కి పెన్షన్ అయితే ఇస్తారు. అది సచివాలయానికి వెళ్ళి, మీ దగ్గరలో మీ ఏరియాలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మే 1 నుంచే మీ ఖాతాలోకి పెన్షన్ డబ్బులు అయితే యాడ్ అవుతాయట. సో దీనికి డేట్ ఎక్స్టెన్షన్ ఇస్తారా లేదా మీరు వెరిఫికేషన్ని ఫాలో అప్ చేస్తారా అనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా మే నెలలో మీరు వేస్తా అని అన్న పెన్షన్ డబ్బులు మే జూన్వి కలిపి 2 నెలవి ఒకేసారి వేసినా కూడా ప్రజలకు ఎంతో కొంత లబ్ధి చేసిన వారైతే అవుతారు. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా గవర్నమెంట్ అనేది చేయాలని కోరుకుంటున్నా. ఇంతే కాకుండా, అంటే ఫ్రీగా ఇవ్వడమే కాకుండా, సహాయం చేయడమే కాకుండా మహిళల కోసం ఇంకొక మంచి ప్రోగ్రామ్ని అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. దాని పేరే ఉన్నతి అంటే ఏంటి అంటే, మహిళలు కేవలం మహిళల కోసమే తీసుకువచ్చిన ఈ స్కీమ్లో మహిళలు మాత్రమే లబ్ధిదారులు అవుతారు. అది ఎలా అంటే, మీరు కనుక మహిళలు విశాఖపట్నానికి చెందిన మహిళలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో, మీరు ఒక దుకాణం పెట్టుకోవాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ కిరాణం షాప్ పెట్టుకోవాలనుకున్నా, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్స్ పెట్టుకోవాలన్నా, ట్రాలీలు, ఆటోలు కొనుక్కోవాలనుకున్నా, ఏ వెహికల్ కొనాలనుకున్నా, మీకు గవర్నమెంట్ తరపు నుంచి
50,000 నుంచి 3 లక్షల వరకు రుణాలు అయితే ఇప్పిస్తారట గవర్నమెంటే, వడ్డీ లేని రుణాలు. ఈ ఉన్నతి స్కీమ్లో ముఖ్యంగా మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వడ్డీ లేని రుణాలు అయితే మంజూరు చేస్తారట. సో దీనివల్ల బయట అప్పు తెచ్చుకొని మనం ఒక బిజినెస్ చేసి ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక లాస్ అయ్యే బిజినెస్లు చాలా ఉంటాయి. సో ఇలాంటి వారి నుండి కాపాడడం కోసమే కాకుండా మహిళల్లో ఉన్న శక్తిని ఇంకాస్త పెంచడం కోసము, వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఇంకాస్త బయటికి తీసుకురావడం కోసము గవర్నమెంట్ చేసిన ఈ ఇంకొక మంచి పనికి మనం అందరం ఖచ్చితంగా ముందడుగు వెయ్యాలి. గేదెలు అంటే పాడి పరిశ్రమ కొనుక్కోవాలనుకునే వాళ్ళు కానీ, పాడి పంట చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ, ఏ విధమైన మీరు వ్యవసాయానికి సంబంధించిన ఏమైనా బిజినెస్ చేయాలనుకున్నా, లేదా నెక్స్ట్ మీరు ఇట్లా అగ్రికల్చర్ కాకుండా నెక్స్ట్ ఈ కిరాణా లేకపోతే క్లాత్ మర్చెంట్, ఇలా ప్రతిదీ మీరు ఏ బిజినెస్ అయినా కానీ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఉన్నతి స్కీమ్లో మీరైతే రుణాలు తీసుకోవచ్చు. సో మీరు రుణాలకి సంబంధించిన వివరాల గురించి కూడా మీరు వెబ్సైట్లో వెతకొచ్చు. నెక్స్ట్ మీ దగ్గరలో ఉన్న మీ వార్డు సచివాలయంలలో కానీ, మీరు డిఆర్డిఏ ఆఫీసులలో కానీ మీరు దీని గురించి ఖచ్చితంగా కనుక్కోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా పూర్తి సమాచారాన్ని అయితే మీకు అందిస్తారు. అయితే ఇలాంటి మంచి స్కీమ్స్ గవర్నమెంట్ అందించాలంటే మహిళలు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే జనవరి వరకు, లాస్ట్ ఇయర్ తీసుకున్న అప్పులన్నింటినీ జనవరి వరకు క్లియర్గా చేసేస్తే ఈ ఇయర్ నుంచి ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ అయితే దాదాపుగా 17,000 కోట్ల అప్పులు ఇంకా బకాయిలు అలాగే ఉన్నాయంట బ్యాంకులలో. సో ఈ రుణాలు తీసుకున్న వాళ్ళంతా క్లియర్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ వడ్డీ లేకుండా రుణాలు ఉన్నతి స్కీమ్ మీద ఇవ్వడానికి ఇంకొంచెం ముందడుగు వేస్తుంది. సో మనం ఎప్పుడైనా సరే మనకున్న దారుల్ని మూసుకుపోయేటట్టు కాకుండా ఖచ్చితంగా వాటి మీద సో ఇలా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క స్కీమ్ని నిరుపేదలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. అంతేకాదు మనకి ఒక స్టోరీ ఉంటుంది. ఒక రాజు నేను పరిపాలించే పరిపాలన ఎలా ఉందో తెలుసుకోమని మంత్రికి చెప్తే మంత్రి ఒక ఐస్ ముక్కనిచ్చి ప్రజల వరకు పంచమని చెప్తే చివరికి నీటి బిందువు ప్రజలకి చేరుతుంది. సో అలాంటి పరిపాలనలోకి దిగజారిపోకుండా ప్రజలు కూడా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా కరెక్ట్గా అందరికీ అందుతున్నాయా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా. సో ఈ విధంగా చేయడం వల్ల డెవలప్మెంట్ అనేది తొందరగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎక్కువ శాతం అన్ఎంప్లాయ్మెంట్ యూత్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే రాష్ట్ర భవిష్యత్తు అనేది ఇంకాస్త బాగుంటుంది. ఎప్పుడైనా ఒక మనిషి ఖాళీగా ఉంటున్నాడంటే ఆ రోజు తను సంపాదించాల్సిన సంపాదన అంతా వృధా అయినట్టే. అది ఆడైనా మగైనా ఇద్దరు కలిసి కష్టపడితేనే ఆ జీవితం అనేది ముందుకెళ్తుంది. సో గవర్నమెంట్ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీనికోసం ఒక సర్వే నిర్వహించి ప్రతి గ్రామంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇందులో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది ఖాళీగా ఉన్నారు, ఇలాంటి విషయాలన్నిటి మీద పూర్తిగా పరిశీలన చేసి దానికి సంబంధించిన ఏవైనా ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ కల్పించడం కానీ, వర్క్ కల్పించడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల యూత్కి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ వారి భవిష్యత్తుని కాపాడిన వాళ్ళం కూడా అవుతాము. సో ఇలాంటి విషయాలన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఇంకాస్త మంచి మంచి పథకాలను తీసుకురావాలని, అవి ఇచ్చిన ప్రతి ఒక్క పథకము ప్రజల వరకు చేరే విధంగా ఆలోచించాలని, అక్కడి వరకు చేరే విధంగా వాళ్ళకి అర్థవంతమయ్యే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతిదీ గ్రామాల్లో ఒక గ్రామ సభల్లాగా పెట్టుకొని దాంట్లో పూర్తిగా వివరించాలి. ఈ నెలలో ఈ స్కీమ్ వచ్చింది గవర్నమెంట్ తరపు నుంచి, ఈ నెలలో ఇది వచ్చింది, ఇలాంటి దాంట్లో లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఉపయోగించుకోండి, ధాన్యం కొనుగోలు చేస్తున్నాము, దీనికి సంబంధించిన రేట్ ఇట్లా ఉంది, ఇలా ప్రతి ఒక్కరికి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసుకొని క్లిక్ చేసుకొని తెలుసుకుంటారు. కానీ చదువు లేని వారికి కూడా తెలిసే విధంగా మనం చేసే పనిని తెలిసే విధంగా మనం వ్యక్తపరచాలి. మనం చేసే మంచి అనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా మనం చెప్పగలగాలి. అప్పుడే కొంచెం గొప్ప సమాజంలో అయితే మార్పు వస్తుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ 2 విషయాలు మీకు ఉపయోగపడుతున్నాయని కోరుకుంటూ ఇంతటితో ఈరోజు వీడియోనైతే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగువ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మగువ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.